హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. అల్లు అర్జున్ హీరోగా, అదితి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో గంగోత్రి అనే మూవీ కొన్ని సంవత్సరాల క్రితం రూపొందిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీలో సుమన్ కీలకమైన పాత్రలో నటించగా ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో నటించాడు. ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీతోనే అల్లు అర్జున్ హీరోగా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం కాగా ఈ సినిమా దర్శకుడు కె రాఘవేంద్రరావుకు 100వ సినిమాగా వచ్చింది. ఇక ఈ మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మించారు. ఈ సినిమా మంచి అంచనాల నడుమ విడుదలయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్థాయి విజయాన్ని కూడా అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమా విజయంలో ఎంఎం కీరవాణి అందించిన సంగీతం ఈ సినిమా విజయంలో అత్యంత కీలక పాత్రను పోషించింది. కొంతకాలం క్రితం రాఘవేంద్రరావు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అందులో భాగంగా గంగోత్రి సినిమా గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గంగోత్రి సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తయింది. ఫైనల్ కాపీ రాకముందు సినిమాను కొంతమంది చూశారు. సినిమా చూసిన వారంతా ఈ సినిమా ఫ్లాప్ అవుతుంది, అల్లు అర్జున్ కు మొదటి సినిమాతో ఫ్లాప్ గ్యారంటీ అన్నారు. ఇక అల్లు అరవింద్ కూడా ఈ సినిమా వేస్ట్, ఇది ఎందుకు పనికిరాదు, రాఘవేంద్రరావు 100వ సినిమా కాబట్టి దీన్ని విడుదల చేయాలి, కానీ ఈ సినిమా వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు అన్నారు. ఆ సమయంలో నేను మళ్ళీ కథను వారందరికీ చెప్పాను, కథ సూపర్గా ఉంది అన్నారు. మీరు చెప్తే బాగుంటుంది కానీ సినిమాగా మాత్రం బాగోలేదన్నారు. ఇక ఆ తర్వాత మళ్ళీ రీ రికార్డింగ్ కంప్లీట్ అయిన తర్వాత వారు ఫుల్ కాపీని చూశారు. అప్పుడు సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అని వారు నమ్మారు అని రాఘవేంద్రరావు చెప్పుకొచ్చారు.